శుభములు కలుగు నీకు. ఇదిగో చూడు. చూడమ్మా, వాడి తల మీద కొట్టేసి చంపేసింది. నేను ఆనందంతో అరిస్తే నువ్వు తట్టుకోలేక నవ్వుతున్నావు అమ్మా. కృష్ణమ్మ కూతుర్ని ఇంత చక్కగా పెంచింది. ఈ అరుంధతి జీవితానికి అన్యాయం చేసినందుకు ఇప్పుడు కృష్ణమ్మ ఖచ్చితంగా అనుభవిస్తుంది. చాలా గొప్ప కూతుర్లనే కనింది. అసలు ఇంత దారుణమైన మనుషులుగా తయారవుతారని అప్పుడే ఊహించి ఉంటే పోసిన ప్రాణాన్ని వెంటనే తీసేసి ఉండేవాణ్ణి. నువ్వు వాళ్ళని చంపేసుంటే నేను నిన్ను చంపేసుండేదాన్ని. అదేంటమ్మా? మరి ఇప్పుడు ఇంత మంచి మనకి జరగాల్సుంటే అప్పుడు నువ్వు వీళ్ళని చంపేస్తే నేనెలా ఊరుకుంటాను? అంటే ఇప్పుడు ఈ వీడియో వల్ల నీకు మంచి జరిగిందని అనిపిస్తుందా? అంటే నేను నీకు మంచి చేశాను కదా. అంతే అరుంధతి, ఇప్పటికైనా నేను నీ మనిషిని అర్థమవుతుంది కదా నీకు. సర్లే, ఇంతకీ దీన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నావు? సరే, చెప్పిందంతా గుర్తుంది కదా. అక్కడికి వెళ్ళాక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అక్క. పద. ఏయ్, ఆగండి. ఎక్కడికి బయలుదేరారు? అమ్మా, అది ఏం లేదమ్మా, చిన్న పనుంది, చూసుకుని వద్దామని. అదే నేను చూస్తున్నాను. ఈ మధ్య మీరిద్దరూ ఏదో గుంబనంగా ఉంటున్నారు. ఎక్కువగా గదిలోనే ఉంటున్నారు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అలా ఏం లేదమ్మా, మేం మామూలుగానే ఉంటున్నాం. పిన్నేమో వెళ్ళి అరుంధతి ఇంట్లో ఉంటుంది. వారాహి తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే బాధలో ఉంది. మీరు కూడా సరిగ్గా మాటామంతి లేకుండా ఉంటున్నారు. ఇంట్లో పేరుకే ఇంద్రం ఉన్నాం కానీ ఒంటరిగా ఉంటున్నామనిపించేలా ప్రవర్తిస్తున్నారు. చెప్పండి, ఏం పని మీద వెళ్తున్నారు? అమ్మా, అదేనమ్మా, నేను అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ప్రణయ్ కేసు ఉంది కదా, దాని గురించి కొంచెం గట్టిగా వర్క్ చేస్తున్నాను. ఆ విషయంలోనే సునైనా హెల్ప్ తీసుకుంటున్నాను. ఏంటి, సునైనా హెల్పా? ఇంత భయస్తురాలి హెల్పా? సరిపోయింది. సరే సరే, వెళ్ళిరండి. కానీ ఏ తప్పు జరగకుండా చూసుకోండి, తెలుసుగా? తెలుసమ్మా, తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉండాలి. ఏ తప్పు జరగలేదని నిరూపించాలనే మా ప్రయత్నం అమ్మా. సరే, బయలుదేరండి.
అరుంధతి, ఇదేంటి? ఎప్పుడు ఏంటి మొహమే చూడనివాడు ఏంటి గుమ్మం తొక్కుతున్నాడు? ఏంటి అయోమయంగా చూస్తున్నావు? పెళ్ళాం బిడ్డల్ని గాలి కొదిలేసిన మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా వచ్చాడేంటా అని. ఇన్నేళ్ల తర్వాత వస్తే అయోమయంగా అనిపించిందా? కాసేపట్లో క్లారిటీ వచ్చేస్తుందిలే. నీ మీద ప్రేమ పొంగి రాలేదులే. రాతి గుండె ఉన్నవాడు ప్రేమతో వచ్చాడని అనుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను. అరుంధతి, విలువలేని మనిషిని వెంట పెట్టుకొని తిరిగితే నీ విలువ కూడా నేలన పడిపోతుంది. ఆ విషయం తెలుసుకో. శేఖర్ వచ్చింది నా విలువ తగ్గించడానికి కాదు, మీరంత విలువలేని మనుషులో సాక్ష్యాలతో నిరూపించడానికి. అరుంధతి, 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 అరుంధతి. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? పోలీసులు ఎందుకొచ్చారు? నీ కూతురు ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి మర్డర్ చేసింది కదా. అందుకే పోలీసులొచ్చారు. మర్డరా? మర్డరే. నీ కూతురు మంచినీళ్లు తాగినంత తేలిగ్గా ఒకడిని చంపేసి ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతుంది. నార్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను నిన్ను. అదే పని నీ కూతురు చేసింది. ఇప్పుడు నువ్వు చెయ్యి. ఇద్దరు కలిసి వెళ్ళి ఒకే జైల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేదు, అబద్ధం. నా పిల్లలు అలాంటి వాళ్ళు కారు. వాళ్ళు ఎప్పుడూ తప్పు చెయ్యరు. వీళ్ళకి తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలన్న నియమాన్ని రోజు నేర్పించాను. అదే ఆ నియమమే. రోజు చదవడం వల్ల తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోవడం ఎలా అని బాగా ప్రాక్టీస్ చేసి ఆ ప్రణయ్ గాండి చంపేసింది ఈ సునైనా. లేదు లేదు, ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం.
వాళ్ళు పుట్టినప్పటి నుంచి పగపట్టి ఉన్నావు వాళ్ళ మీద. నేరం చేసిందో లేదో నీ కూతుర్నే అడుగు. శేఖర్ కూతురు చేసిన గొప్ప పనిని తన కళ్ళతో చూస్తేనే కాని నమ్మేటట్టు లేదు. ఒకసారి చూపించే. ఎస్ఐ గారు, కృష్ణమ్మ కూతురు నేరం చేసింది. అరెస్ట్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్. ఎస్ సార్. అమ్మా అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా. అమ్మా, నా మాట నమ్మమ్మా. అక్క, నువ్వైనా అమ్మకి చెప్పక్క. అమ్మా పదమ్మా. అమ్మా, అక్క. ఏంటి, శేఖర్తో వచ్చినందుకు నా విలువ పడిపోతుందా? ఇప్పుడు నీ విలువ ఎక్కడుంటుందో వెళ్ళి వెతుక్కో. రూల్స్ మధ్య పెంచాను నా పిల్లల్ని. నా పిల్లలంత పర్ఫెక్ట్ గా ఈ ఊళ్ళో ఎవ్వరూ లేరు అని ఊరంతా చాటింపు వేస్తావు కదా. ఇప్పుడు చెప్పుకో నీ కూతుళ్ళ గొప్పతనం. అవసరమైతే శేఖర్ సాయం వచ్చి ఈ వీడియోని అందరికీ చూపిస్తాడు. అప్పుడు చెప్పు నీ రూల్స్ ఊరందరికీ. ఊరుకోమ్మా. అబ్బా అబ్బా, నడు నొప్పి. చూడటానికి సన్నగా పొట్టిగా పిట్టలా ఉన్నా బరువు మాత్రం తక్కువ లేదు పొట్టిది. అబ్బా, అన్ని మెట్లెక్కి మోసుకొచ్చేసరికి దెబ్బకి నడు నొప్పి వచ్చేసిందబ్బా. అమ్మా, పొట్టి ఎంత పని చేసావే. అమ్మో, అయ్యో, నొప్పి ఎక్కువగా ఉంది. ఏదైనా బాంబు రాసుకోవాలి. అబ్బా, కాలు బాగా నొప్పిగా ఉంది. ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. బాంబు రాసి ఉండొచ్చు కదా. అబ్బా, ఇప్పుడు ఈ బాంబు ఎక్కడుందో, ఆ ముసలిది ఎక్కడుందో, అదున్నా తెచ్చిపెట్టేది.
ఒసే ముసలి ముసలి, నా మొగుడెట్టు నా దగ్గర లేడు, నువ్వైనా ఉండొచ్చు కదే. అబ్బా, ఏ లొట్టి, చూసుకోవచ్చు కదా. ఒకసారి గుద్దితే కొమ్మలు వస్తాయి. ఏ పొట్టి, చూసుకోవచ్చు కదా. ఒకసారి గుద్దింది చాలక మళ్ళీ కొమ్ములు వస్తాయని ఇంకోసారి గుద్దుతావా? ఏ లొట్టి, నేను చూసుకోవడం ఏంటి? అసలు నువ్వు గది బయట కింద పడి ఎందుకు దొర్లుతున్నావు? నేనేం కింద పడి దొరలట్లేదు, పొరలట్లేదు కూడా. మరి సీక్రెట్ గా దాక్కుని గదిలో నేనేం చేస్తున్నాను చూస్తున్నావా? చిచి, నేనేం అలాంటి పనులు చేయట్లేదు. అయినా నువ్వేంటి ఒంటికాలతో అలా కుంటుకుంటూ బయటకు వస్తున్నావు? బెడ్ మీద పడుకోబెట్టాను కదా, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆ పడుకోబెట్టేస్తే పని అయిపోయినట్టేనా? నీకే, నువ్వు బానే వెళ్ళిపోయావు. పెళ్ళాం కాలికి నొప్పుందా, ఏదైనా బామ్ తెచ్చి రాద్దామని ఏం లేదు. ఓ పెద్ద మాట్లాడుతున్నాడు, రేవులో తాడు చెట్టులాగా. బామ్ తీసుకుందామని వస్తున్నావా? మరి నువ్వు తేలేదు కదా, అందుకే నేనే వెళ్ళి తెచ్చుకుందామని. హా, బామ్ కోసమా? ఇదిగో నా దగ్గర ఉంది. ఇదేంటి బామ్ దగ్గర పెట్టుకొని తిరుగుతున్నావు? కొంప తీసి నీకు కూడా ఏదైనా పట్టేసిందా? చిచి, అలాంటిదేం లేదు. మరెందుకు ఇది నీ దగ్గర ఉంది? నీకోసమే తీసుకొస్తుంటే నువ్వే ఎదురొచ్చావు. చా, నిజంగా అంత ప్రేమ ఉందా? అవన్నీ నీకు అనవసరం. బామ్ కావాలా వద్దా? అబ్బా, అమ్మా, అబ్బా. అబ్బా, ధిం తత ధిం తుం త ధిం కిటక ధిం తత కిట తత ధిం తత ధిం తుం త ధిం కిటక తరిగిట ధిం. ఇదిగో, ఏదో బాణ పొట్టున్నదాల్లా ఏంటిది? సనగానే ఉన్నావు కదా, ఇంకా తొంగు అందుతుంది. నా వల్ల అవ్వట్లేదు. ఎలా అవుతుంది? నచ్చింది నచ్చినంత లాగించేస్తే ఒళ్ళు బద్దకించేస్తుంది. అందుకే వంగట్లేదు. కొంచెం తిండి తగ్గించు. హలో, నొప్పితో ఉన్నప్పుడు ఇలాంటి చప్పటి సలహాలు చెప్పకు. కొప్పతో కొట్టాలనిపిస్తుంది. అరే, అలా చూస్తూ కూర్చుంటావేంటి? కొంచెం వచ్చి రాయొచ్చు కదా. నేనా? ఓ విషయం చెప్పనా లొట్టి, నువ్వు ఇది నా కాలికి రాస్తే త్వరగా తగ్గిపోతుంది. లేదంటే తగ్గే వరకు నువ్వే నన్ను మోసుకొని తిరగాలి. అమ్మో, ఒక్కసారి మోసినందుకే నడుం పట్టేసింది. ఏంటి, నడుం పట్టేసిందా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అందుకేనా పెయిన్ బాము వెంట పెట్టుకొని తిరుగుతున్నావు? పెద్ద జిమ్ బాడీ అంటావు, కొంచెం కూడా బలం లేదు. బక్కగా ఉండే నన్ను కూడా మోయలేకపోయావు. ఇంకా ఆపుతావా? జెండు బామిటి. ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో, నీతోటి నేనేంటో, చూసే చూపేంటో, మారే తీరేంటో, వెళ్ళేదా
ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి? ప్రతిసారి నీ మీద వాలే గాలి నన్ను తాకిపోతుంటే ఏం చెప్పాలి? ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో, నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేంటో. ఎలా ఉంది? బాగుంది. నేను నొప్పి ఎలా ఉందని అడిగాను. నేను నొప్పి బానే ఉందని చెప్తున్నాను. నువ్వేమనుకున్నావు? నేనేమనుకోలేదు. నీకు నడుము నొప్పిగా ఉందిగా, నేను రాయనా బాము? నాకేం లేదులే నొప్పి, నువ్వే రాసుకో. ఈ వీడియోలో సునైనా కళ్యాణికి చూపించిన ప్లేస్ ఏంటో తెలుసా? చచ్చిన ఆ నిఖిల్గాడి బాడీ పాతి పెట్టిన ప్లేస్ అది.